తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎన్టీ రామారావు గారిని మనం ఇంత గొప్పగా మనం తలుచుకుంటున్నామంటే కృష్ణుడిగా దానికి మూల కారణం మా పెదనాన్నగారు గోఖలే గారు. ఆయన ఆర్ట్లో ఆయన చిత్రీకరించి ఇలా ఉండాలి కృష్ణుడు అని మాయాబజార్లో చేసింది. అది పెద్ద నాంది అయిపోయి ఈరోజు మనందరం యావత్ ప్రపంచం ఎన్టీ రామారావు గారిని కృష్ణుడు గారిని మనం భావిస్తాం. ఇంకో కృష్ణుడి ఊహించుకోగలుగుతావా అన్న ఛాన్సే లేదు. సో అవన్నీ మా పెదనాన్నగారు చేశారు. ఆయన ఆర్ట్ వర్క్లు కానీ అందులో సెట్స్ కానీ ఇవన్నీ ఆయన చేసిన వారే. అలాగే చూసుకుంటే మా దాంట్లో చాలామంది సంగీతం పరంగా ఉన్నవాళ్ళు చాలామంది. మా నాన్నగారు గాయకుడు. అలాగే మా పెద్ద పెదనాన్నగారు అబ్బాయి రమేష్, మాధవపెద్ది రమేష్, తను గాయకుడు. వాళ్ళ తమ్ముడు సురేష్ నంది అవార్డు గ్రహీత. సురేష్ మంచి మ్యూజిక్ డైరెక్టరు. మా పిన్ని రమాప్రసాద్ అని ఆవిడ పాడేది తను. అలాగే మా బాబాయ్ అంటే ఆఖరి బాబాయ్ ప్రసాద్ బాబాయ్ అని స్టేట్ బ్యాంక్లో ఉన్న ఆయన రిటైర్ అయిపోయి టీవీ సీరియల్స్ వాటిలో నటించేవారు. వీళ్ళందరికీ ఇంకొక బాబాయ్ ఒక ఆయన మా కజిన్, మా నాన్న కజిన్ రామ్ గోపాల్ అని దీక్ష అనే సినిమాలో బాలనటుడుగా హీరోగా నటించాడు. ఆ రోజులో అది పెద్ద హిట్ అనమాట. ఇలా సినీ రంగంలో మా వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ డాన్స్ రూపంలో ఎవ్వరూ లేరు. అది నాకు అబ్బింది. అది ఒకటి నేను మా నాన్న మా అమ్మకి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. కొన్నేళ్ళు వాళ్ళు వద్దనుకున్నారు ఏమిటి వీటికి డాన్స్ అని. కానీ మా పెదనాన్నగారు గోఖలే గారు, వారి భార్య కామేశ్వరి, మా దొడ్డమ్మే, వీడికి ఏదో కళ వస్తుందిరా, ఏదో డాన్స్ చేస్తున్నాడు, ఏం వీడిని ఒకసారి నువ్వు ఇది చేయించవచ్చు కదా అంటే, అప్పుడు నాన్నగారు వెంపటి సత్యం గారు ఇక్కడికి ఒకసారి మా కాలనీ దగ్గర రావటం, మా ఇంటికి పిలవటం. నాన్నగారు ఆయన సినీ పరిశ్రమలో ఉండేవారు. వెంపటి సత్యం గారు అప్పుడు ఆయన డాన్స్ కొరియోగ్రాఫర్ సినిమాల్లో శ్రీకృష్ణ విజయం అలా చాలా చేశారు ఆయన. అలా పరిచయంతో ఆయన ఇంటికి పిలవడం, నన్ను ఒకసారి చేయడానికి తెలిసిందని చెప్తే నేను ఏదో చేశాను. తర్వాత ఆయన అన్నారు, నువ్వు మా డాన్స్ స్కూల్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ అని ఉంది పనగల్ పార్క్లో, అక్కడ చేర్పించమంటే అప్పుడు చేరానన్నమాట. ఎంతమంది దిగ్గజాలు అక్కడి నుంచి బయటకు వచ్చారంటే చాలా. ఇవాళ తెరపై కనిపిస్తున్న మహా నటులందరూ కూడా అందరూ. ఇంకోటి ఏంటి మీకు చెప్పాల్సింది, నేను చిన్న వయసులో యాక్చువల్గా నాకు 4-5 ఏళ్ల వయసులో మా ఇంటి పక్కనే 4 ఏళ్ళ అవతల పెద్ద నర్తకిమని ఉండేది, ఎడవల్లి రమ, వెంపటి సత్యం గారి స్టూడెంట్. ఆవిడ చెల్లెలు స్వర్ణ గాత్రం, ఆవిడ పాడితే ఈవిడ ఆడుతుంది. వీళ్ళ ప్రోగ్రామ్స్ జరుగుతుంటే వాడి రిహార్సల్స్ ఉన్నప్పుడు నేను వెళ్ళి కూర్చొని చూసేవాడిని. క్లాసులు స్కూల్ అవి వెళ్ళొచ్చిన తర్వాత 4వ క్లాసులో పెద్ద స్కూలే ఉంది, వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం చూసి వచ్చి ఇంట్లో ఆడేవాడిని. మా అమ్మ నన్ను పట్టుకుని కొట్టేది, ఏమిటి డాన్స్ చేయటం నువ్వు, ఏమిటి ఇది అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి అని. అలా మొదలెట్టింది మా పెదనాన్న గారి చలవ వల్ల మా అమ్మ మా నాన్న కూడా కన్విన్స్ అయ్యి వెంపటి గారి దగ్గర చేరడం జరిగింది అనమాట. మీ సోదరి పాడతారా? లేదు, మా అక్క షీఈ్ హౌస్ వైఫ్ అండ్ తన స్కూల్లో వర్క్ చేసింది. తన పేరు నాగలక్ష్మి. మా బావగారు వచ్చి ఉండవల్లి రవికుమార్, ఆయన వచ్చి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో హీ వాజ్ డైరెక్టర్ ఇన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సీనియర్ జియాలజిస్ట్గా ఉండి రిటైర్ అయ్యి ఇప్పుడు కూడా ఆయన చాలా బిజీగా ఆయన కాన్ఫరెన్సెస్ OSGO అని ఆయన చూసుకుంటున్నారు. కానీ నాట్యానికి పాటతో అంత అనుబంధం ఉంది కాబట్టి మీరు నర్తిస్తూ పాట కూడా నేర్చుకుని పాడుతారు. అంటే వెంపటి సత్యం గారి దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నప్పుడు మాకు ఒక సెక్షన్ ఏంటంటే సంగీతం నేర్చుకోవాలి. అది ఎవరు నేర్పించారు? మేము చాలా అదృష్టవంతులం. పాత్రాయని సంగీతరావు గారు, మ్యూజిక్ డైరెక్టర్, ఘంటసాల గారి రైట్ హ్యాండ్. అవును. ఆయన మాకు సాయంత్రాలు వచ్చి ఒక అరగంట గంట సంగీతం నేర్పించేవారు. అన్ని ఘంటసాల గారి పాటలు అన్నీ, తూర్పు దిక్కున అదిగో అని, దినకర శుభకర అని, ఇవి కాకుండా త్యాగరాజ కీర్తనలు, ఇలాగా శ్యామాశాస్త్రి కీర్తనలు, ఇవన్నీ కూడా మాకు నేర్పించేవారు. అలా కొంచెం డెవలప్ అయింది. ఎందుకంటే ఎప్పుడు ఒక డాన్సర్కి ఏమవుతుందంటే పాడుతూ మనం క్లాస్ తీస్తే అదొక ఇది బాగుంటుంది. చాలామంది పాడలేని వాళ్ళు ఏం చేస్తారంటే టేప్ వేసేస్తారు, మ్యూజిక్ ఆన్ చేసేస్తే పిల్లలు ఆడండి అంటారు. నేను అలా చేయను, నేనే పాడుతూ నేనే తీస్తాను. సో మా నాన్నగారంతా నేను పెద్ద సింగర్ని కాదు, కానీ ఏదో ఒక 5% ఏమన్నా నేను ఒకంతకు పాడగలను, అందులో నేను మేనేజ్ చేసుకొస్తున్నాను అనమాట. మీ కంఠంలో నాన్నగారి పాట ఒకటి వినాలని చిన్న కోరిక, మీరు అనుమతిస్తే. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద, స్వర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు, సంతు కలిగిందంటే చిట్టి పాపాయి గతి శ్రీమతే రామానుజాయన్నమ. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఇది వెలుగు నెలల చిత్రంలో రేలంగి గారికి నాన్నగారు పాడారు. అవును, రేలంగి గారికి ఎస్వి రంగారావు గారికి అచ్చంగా అసలు వారి గొంతే పలుకుతోంది పాడుతోంది అన్నట్టు అంత సహజంగా ఉండేది. అంటే మాటకి పాటకి మధ్య
ఎక్కువ వ్యత్యాసం తెలియకుండా ఉండేది వ్యత్యాసం కానీ తెలిసేది కాదు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ రంగారావు గారు పద్యం అందుకున్నా అది అంటే ఆ రోజుల్లో ఉన్న ఆ గాయకులకి ఏంటండి, గాయని కానీ గాయకులు కానీ వీళ్ళందరికీ ఒక విశిష్టమైన ఒక ప్రక్రియ వాళ్ళలో ఉండేది. ఆ వాయిస్ మాడ్యులేషన్ ఆ దర్శకులు కానీ వాళ్ళు కానీ చెప్తే ఇలా బలాని క్యారెక్టర్ అండి, ఇదిగో ఇక్కడ ఈ పేతాస్లో జరుగుతోంది ఈ పాట అని చెప్తే దాని భావం తగ్గట్టు పాడేవాళ్ళు వాళ్ళు. ప్రతి ఒక్క గాయకులు గాయకురాండ్రు ఆ రోజున వాళ్ళు. సో ఆ నాన్నగారికి ఆయన అదృష్టం ఏంటంటే పాడినవి కొన్ని వేల పాటలు లెక్కలో తక్కువైనా ఆయన చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్కి, జగ్గయ్య గారికి జగ్గయ్య గారి లాగా, గుమ్మడికి నాగయ్య గారికి, రమణారెడ్డి, రేలంగి, రాజబాబు, పద్మనాభం, మీరు చెప్పండి, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, ధూళిపాళ, ముక్కామల, మీరు చెప్పండి, వీళ్ళందరికన్నా అబౌవ్ ఎస్వి రంగారావు గారు. ఎవరికైనా ఆయన చాలా డిఫరెంట్గా ఆయన వాయిస్ని మలిచి పాడేవారు. అది హాస్యంగా కానివ్వండి, కరుణరసంతో కానివ్వండి, పేతాస్లో కానివ్వండి, హ్యాపీగా కానివ్వండి, అది ఆయనలో ఉన్న గొప్పతనం. నాన్న వాయిస్లో పిఠాపురం గారితో కలిసి చాలా ఎక్కువ పాటలు పాడారు కదా. చాలా, మేము బాబాయ్ అనే పిలిచాము ఆయన్ని. పిఠాపురం నాగేశ్వరరావు గారు నాన్న కలిసి కొన్ని వేల సంగీత కచేరీలు చేశారు, డ్రామాలు నటించేవారు. నాన్న చింతామణిలో బెల్వమంగళుడు వేస్తే ఆయన భవానీ శంకరుడు, అలా నాటకాలు చేసేవారు. అవి కాకుండా సినిమాల్లో చాలా యుగళ గీతాలు వాళ్ళిద్దరు కలిసి పాడారు. అందుకనే సి నారాయణ రెడ్డి గారు 1975లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు నాన్నకిను పిఠాపురం గారికి 25 years సెలబ్రేషన్ చేశారు సుబ్బిరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో. అప్పుడు వీరికి జంట గాయకులని కూడా వాళ్ళు ఆయన నారాయణ రెడ్డి గారు ఒక టైటిల్ని ఇచ్చారనమాట. అందుకని వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా అన్యోన్యంగా కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవారు, అటు ప్రోగ్రామ్స్లో కానీ ఇటు సింగింగ్లో కానీ. అలాగా ఆ రోజుల్లో వినడం ఏంటంటే కళాకారుల మధ్య పోటీ ఉండేది, కానీ పోటీ ఉన్నా కూడా ఈర్ష్యలు ఎప్పుడు ఉండేవి కాదని చెప్పి. కానీ నాన్నగారి ఒక విశిష్టమైన గాత్రధర్మానికి ఎవరైనా పోటీ వచ్చే ప్రయత్నం జరిగిందా? ఎలా ఉండేవి ఆయన అనుబంధాలు ఘంటసాల మాస్టర్తో కావచ్చు, పెద్ద పెద్ద గాయని గాయకులతో? నాన్నగారు నేను మీకు ఇందాక చెప్పినట్టు చాలా సింపుల్ హ్యూమన్ బీయింగ్. నేను వరల్డ్లో ఇంతవరకు అటువంటి ఒక మనిషిని నేను చూడలేదు, నేను చూడనేమో. అంటే ఏమీ కోరుకోలేదనా? ఏమీ కోరుకోరు ఆయన. అంత సింపుల్, ఎంత సింపుల్ అంటే ఒక రికార్డింగ్కి లుంగీను జుబ్బా వేసుకుని వెళ్ళి పాడేస్తుంటారు. మేమంటాం, నాన్న ఏంటి నన్ను లుంగీతో వెళ్తున్నావు అంటే, నాయన నేను పాడడానికి వెళ్తున్నాను, నేను యాక్టింగ్కి వెళ్ళట్లా, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా గాత్రం ఒక ముఖ్యం, కానీ నేను లుంగి వేసుకుపాడినానా లేకపోతే నేను పైజామా వేసుకుపాడినానా అని చెప్పి ఎవరు పట్టించుకోరు అని. అంత సింపుల్ మనిషి ఆయన. సో ఆయనకి ఏంటంటే ఆయనకి చాలా ప్రిన్సిపల్డ్ మ్యాన్. ఆయనకి ఎవ్వరి గురించి ఆయన ఏ రోజు నాకు తెలిసి మా అక్కకి కానీ మా చుట్టాలందరికీ కానీ ఎవరిని ఆయన దూషించలేదు. ఎవరిని ఒకే బలాన్ని వాళ్ళు వచ్చారు మనకి పాటలు పోయినాయి అన్న బాధ ఏనాడు పడలేదు. వచ్చిన వాళ్ళందరినీ ఆయన చాలా అప్రిషియేట్ చేసేవారు. ఆ వచ్చిన గాయకులు ఆ కాలంలో అందరినీ, ఏం పాడారా ఈ పాట, విన్నాను నాన్న, ఈ పాట విన్నావా అని మేము ఎవరన్నా అంటే, ఎవర్రా పాడింది నాన్న, బలాన్ని వాళ్ళు పాడాను, చాలా బాగా పాడారా, నేను పాడలేనురా ఇలాగా అని ఒప్పుకునే ఒక మంచి మనసు ఇది ఎవరికి రాదు. నాకిస్తే నేను పాడతాననే వాళ్ళు ఉన్నారు. ఈయన అలా కాదు, ఒరే నేను ఈ పాట పాడలేనురా, ఏం పాడాడురా అది. ఇలాగా ఆయన ఏనాడు ఎవరిని దూషించలేదు. రెండు, ఆయన డ్యూటీ ఏంటంటే రికార్డింగ్ అయిపోయిందంటే వచ్చి ఆయన మిగతా గాయని గాయకుల గురించి నాకు అంతగా తెలియదు పర్సనల్ విషయాలు. ఈయన చేసే పని ఏంటంటే రాత్రి 9ంటికి వచ్చిన స్నానం చేసి కూర్చుని భోజనం చేసే లోపలే ఆయన మొత్తం సాంగ్ ఫుల్ లిరిక్స్ బుక్లోకి ఎక్కిచ్చేస్తారు. ఏ ప్రొడక్షన్కి పాడారు, ఏ శృతిలో పాడారు, ఎవరు తోటి గాయకులు, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అన్న పాయింట్స్ అన్నీ ఉంటాయి. ఆయన పాడిన పాటలన్నీ పదిలంగా మాకు ఉన్నాయి. దాదాపు 8-10 బుక్కలు పైన ఇంతంతలా బుక్కులు మాకు ఉన్నాయి. పద్యాలు అవనండి, తత్వాలు అవనండి, శ్లోకాలు అవనండి, పాటలు అవనండి, ఏదన్నా అవనండి.